నేను మీ బ్యాంక్ సార్ను. ఇవాళ అతి ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఇన్సూరెన్సులు. మే 31 ప్రతి సంవత్సరం మే 31 లోపు ఎవరికైతే ఇన్సూరెన్స్లు ఉన్నాయో అవి రెన్యువల్ అవుతాయి. అందుకు గాను మీ అకౌంట్లలో ఖచ్చితంగా డబ్బులు ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు వచ్చిన ఫోన్పేలు గూగుల్ పేల ద్వారా 10 రూపాయలు కూడా అకౌంట్లో ఉంచలేకపోతున్నాము. సో ఆ టయానికి అకౌంట్లో డబ్బులు లేకుంటే అది ల్యాప్స్ అయిపోతుంది, అంటే కట్ కాదు. దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది అంటే ఒక 2-3 ఏళ్ల తర్వాత మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే ఒక ఆయనకు ఖాతాలో డబ్బులు లేక కట్ కాలే, 2-3 రోజుల తర్వాత ఆయన చనిపోయిండు. అలా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెక్ చేశారు. కామన్గా ఎవరైనా చేస్తారు కదా ఇన్సూరెన్స్ ఉందా లేదా అని. అదృష్టవశాత్తు కనీసము ఆయన దురదృష్టవశాత్తు కనీసము 2 రూపాయలు 3 రూపాయలు ఉన్నాయి, 20 రూపాయలు కూడా లేదు. కనీసము ఒకటి 20 రూపాయలు, 2 436 రూపాయలు ఉంటుంది. 500 ఉన్నట్టయితే కనీసము ఒక 2 లక్షల ఇన్సూరెన్స్ అనేది వచ్చేది. ఆ 2 లక్షలతోటి చిన్న పిల్లలు ఉన్నారు అతనికి, వాళ్ళ మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ ఏదో విధంగానైతే డబ్బు ఉపయోగపడుతుంది కదా. సో అటువంటి జరగకూడదు అంటే ఖచ్చితంగా మనము అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది ఇవ్వాలి. ఈ మే 31 అంటే మే 30 లోపు మీ అకౌంట్లో ఉండాలి. 2 రోజులు మాత్రం ఇంకా సమయం ఉన్నందున రేపు ఎల్లుండి బ్యాంకులకు వెళ్ళి దయచేసి అకౌంట్లో వేసి ఫామ్ మీద సిగ్నేచర్ చేయండి లేని వాళ్ళు, మళ్ళీ ఇన్సూరెన్స్ అయ్యేలాగా. ఈ రెండిటితో పాటు ఇంకొక ఇన్సూరెన్స్ కూడా మనకు లేటెస్ట్గా వచ్చింది. 2000 రూపాయలు కడితే 40 లక్షల కవరేజ్ ఉంటుంది యాక్సిడెంటల్గా చనిపోతే. సో ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకు అంటున్నా అంటే గొప్ప అవకాశం అంటే మనం మంచిగా ఉంటే సంవత్సరానికి 2000 అంటే పెద్ద విషయమేం కాదు. ఒకవేళ ఏమన్నా అయింది యాక్సిడెంట్గా చనిపోయినాం అనుకో 40 లక్షలు వస్తే ఫ్యామిలీ మొత్తము ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు పోషించడానికి ఉపయోగపడతాయి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే 40 లక్షలు సంపాదించాలంటే దాదాపు 20 ఏళ్ళు కష్టపడాల్సిందే. వాళ్ళ ఈఎంఐలు పోను సంథింగ్. ఇంకా యాక్చువల్గా మనందరికీ చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది ఏమంటే నాకేమైతే అబ్బా నేను చాలా బాగున్నా కదా నాకేమవుతుంది అని. ప్రతి ఒక్కరు ఎవరన్నా కాన్ఫిడెంట్గా లేరా? 90 ఏళ్ళ ముసలాన్ని అడిగినా సరే నేను రేపు మా బిడ్డ ఇంటికి వెళ్ళాలా, కొడుకింటికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో నెక్స్ట్ ఏం జరుగుతుంది 2 ఏళ్ళకి ఇంకా 3 ఏళ్ళకి కూడా ప్లాన్ చేసుకుని ఉంటారు. కానీ అన్సర్టైన్గా జరిగేదే జీవితం. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. సో దయచేసి ఒక 2500 మీరు అకౌంట్లో వేసి సంతకాలు పెడితే మాత్రము 40 లక్షలు ప్లస్ ఇవి 44 లక్షల కవరేజ్ ఉంటుంది. తప్పుగా అనుకోకండి, ఎందుకంటే బ్యాంకు వాళ్ళు ఇట్లనే చెప్తారు అని కాదు. బ్యాంకు వాళ్ళు చెప్పినా చెప్పకున్నా ఇన్సూరెన్స్ అనేది మన బాధ్యత. మనము ఉన్నప్పుడు మన ఫ్యామిలీని పోషించాలి. ఒకవేళ మనం పోయిన తర్వాత కూడా మన ఫ్యామిలీకి ఉపయోగపడేదే ఇన్సూరెన్స్. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటారని ఆశిస్తూ ఇది వీలైనంత త్వరగా ఈ విషయాన్ని మీ గ్రూపులలో షేర్ చేయండి. ఎందుకంటే ఇది చేసి 100లో ఒక 20-30 మంది ఇన్సూరెన్స్ చేసినా వాళ్ళకు ఉపయోగపడిన వారు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.